మత్తు వ్యసనం లేకుంటేనే సమాజంలో గౌరవం. డాక్టర్ హరీఫుల్లా. ప్రతి విద్యార్థి ఉత్తమ పౌరులుగా ఎదగాలి. ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి. కుటుంబంలోని మత్తు బానిసలను మార్చగలిగే శక్తి విద్యార్థికి ఉంది. స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షులు రాజు. మత్తు వ్యసనం లేనప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుందని ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్ హరీఫుల్లా పేర్కొన్నారు. తొండూరు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్నేహిత అమృతహస్తం సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం మాదక ద్రవ్యాల నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్ హరీఫుల్లా మాట్లాడుతూ, మద్యపానం, ధూమపానం, గంజాయి, బ్రౌన్ షుగర్ లాంటి మత్తు పదార్థాల అలవాటుతో మానవ శరీరంలోని అవయవాలు దెబ్బతిని అనారోగ్య పాలై కుటుంబం ఆర్థికంగా వెనుకబడి పిల్లల పోషణ భారమై రేపటి పౌరులుగా ఎదగవలసిన బాల్యాన్ని బానిసలుగా చేయడమే కాకుండా సమాజంలో గౌరవాన్ని కోల్పోవడం కన్నా మత్తు వ్యసనాలు లేకుంటేనే సమాజంలో గౌరవం దక్కుతుంది అని అన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కష్టాన్ని, గురువుల కృషిని మరువకుండా మంచి స్నేహితులను ఎంచుకొని భవిష్యత్తు ప్రణాళికలతో ఉత్తమ పౌరులుగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షులు రాజు మాట్లాడుతూ, ప్రతి తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యులకు వారి పిల్లలే వారికి స్థిరాస్తి. కావున ఒకవేళ కుటుంబంలోని వ్యక్తులు మత్తు పదార్థాలకు బానిసలుగా ఉంటే వాటి బానిసత్వం నుండి విముక్తి చేయగలిగే శక్తి విద్యార్థికి ఉంది. కావున తగిన ఆలోచన, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే తప్పకుండా అలాంటి వారిలో మార్పు తెచ్చి సమాజ హితులుగా తయారు చేసే అవకాశం ఉందన్నారు. అనంతరం ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులచే మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను తెలియజేసే పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. తెలియపరిస్తే వాళ్ళలో మార్పు వస్తుంది. చెప్పే విషయాలు శ్రద్ధగా వినండి, ఓకేనా? కార్యక్రమం జరగటంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి స్నేహిత అమృత హస్తం సేవా సమితి వారికి కూడా నమస్కారం అండి. సో ఈరోజు మనము ఇక్కడికి అసెంబ్లీ అవ్వడే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎగ్జాంపుల్స్ ఇవి సేవించడం వల్ల ఏమవుతుందంటే, ముఖ్యంగా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు మెదడులో కానీ, మెయిన్గా కాలేయంలో కానీ, అలాగే ఊపిరితిత్తుల్లో కానీ, గుండెల్లో కానీ ఎక్కువ సమస్యలు తలెత్తుతాయి. అలాగే అవన్నీ కూడా చెడిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. మనకున్నటువంటి స్టాటిస్టికల్ స్టేటస్ ప్రకారము ప్రస్తుతం 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్కువ శాతం డెత్ అయ్యేటివి కారణాలు ఏవేవంటే, ఒక 5 కారణాలు తీసుకుంటే ఆ 5 కారణాలలో 3వ కారణం ఈ మాదక ద్రవ్యాల ఎక్కువగా వాడకం వల్ల, అలాగే బానిసత్వం అయిపోవడం వల్ల ఎక్కువ మరణాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. ఈ మాదక ద్రవ్యాల యొక్క బానిసత్వం వలన ఆ కుటుంబంలో చాలా చాలా దుష్ప్రభావాలు, ఫైనాన్షియల్గా అయితేనేమి, మానసికంగా అయితేనేమి, అన్నీ కూడా ఆ కుటుంబంలో ఎవరైతే బానిసత్వానికి బారిన పడి ఉంటారో వాళ్ళతో పాటు కూడా వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు. సో ఇండైరెక్ట్గా వీళ్ళు కూడా, కుటుంబ సభ్యులు కూడా సఫర్ అవుతారు. సో మెయిన్గా మనము ఈ మాదక ద్రవ్యాల అలవాటును మానుకొని, ఎవరైనా ఉంటే మానుకోవడము, అలాగే వాటి దరి చేరకుండా ఎక్కువగా ఆటలపైన కానీ, చదువు పైన కానీ, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ పైన కానీ శ్రద్ధ చూపించాలి. మెయిన్గా మనము మనం రేపటి తరాలు ఎలా ఉండాలి, ఎలా కావాలి అనేటువంటి వాటిపైన దృష్టి సారించి మన ఉపాధ్యాయులు చెప్పే మంచి మంచి విషయాలు కూడా తెలుసుకొని వాటిని అలవాటు చేసుకోవాలని కోరుకుంటూ, ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఏవేవి ఉన్నాయి అనేటువంటి విషయాలను మనం తెలుసుకొని ఆ విషయాలన్నిటినీ కూడా మనము
మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో పాలు పంచుకొని, అలాగే మన స్నేహితులు అవి ఆరోగ్యానికి హాని చేసే ఏ రకమైనటువంటి పదార్థాలు, వాటికి బానిసత్వం అయ్యే పదార్థాలు ఏవైనా కూడా మాదక ద్రవ్య బీడీలు, ఇంకా ఇప్పుడు రీసెంట్గా కొత్తగా సిగరెట్స్ అన్నీ వచ్చాయి, అవి అలాగే మందు, ఇలాంటివన్నీ కూడా మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఇవి సేవించడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు మెదడులో కానీ, మెయిన్గా కాలేయంలో కానీ, అలాగే ఊపిరితిత్తుల్లో కానీ, గుండెల్లో కానీ ఎక్కువ సమస్యలు తలెత్తుతాయి. అలాగే అవన్నీ కూడా చెడిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. మనకున్నటువంటి స్టాటిస్టికల్ స్టేటస్ ప్రకారము ప్రస్తుతం 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్కువ శాతం డెత్ అయ్యేటివి కారణాలు ఏవేవంటే, ఒక 5 కారణాలు తీసుకుంటే ఆ 5 కారణాలలో 3వ కారణం ఈ మాదక ద్రవ్యాల ఎక్కువగా వాడకం వల్ల, అలాగే బానిసత్వం అయిపోవడం వల్ల ఎక్కువ మరణాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే బానిసత్వానికి బారిన పడి ఉంటారో వాళ్ళతో పాటు కూడా వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు. సో ఇండైరెక్ట్గా వీళ్ళు కూడా, కుటుంబ సభ్యులు కూడా సఫర్ అవుతారు. సో మెయిన్గా మనము ఈ మాదక ద్రవ్యాల అలవాటును మానుకొని, ఎవరైనా ఉంటే మానుకోవడము, అలాగే వాటి దరి చేరకుండా ఎక్కువగా ఆటలపైన కానీ, చదువు పైన కానీ, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ పైన కానీ శ్రద్ధ చూపించాలి. మెయిన్గా మనము ఫ్యూచర్, మనం రేపటి తరాలు ఎలా ఉండాలి, ఎలా కావాలి అనేటువంటి వాటిపైన దృష్టి సారించి మన ఉపాధ్యాయులు చెప్పే మంచి విషయాలు కూడా తెలుసుకొని వాటిని అలవాటు చేసుకోవాలని కోరుకుంటూ, ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయ బృందానికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ అరిఫుల్లా సార్ గారికి అందరికీ శుభ సాయంకాలం శుభాకాంక్షలు. మాదక ద్రవ్యాలంటే మీ అందరికీ అర్థం కాకపోవచ్చు. మత్తు పదార్థాలు, మత్తు అంటే మీ అందరికీ తెలుసు కదా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికి తెలియదు మీకు? మత్తు గురించే తెలియదండి సార్ మీకు. కైపు ఎక్కడ అంటారు? సిగరెట్ తెలుసు మీ అందరికి. సిగరెట్ బీడీలు, సిగరెట్ తాగినా కూడా మత్తెక్కుతుంది. మందు, వైన్ షాపులలో మందు ఉంది కదా, బ్రాందీ, విస్కీ, బీరు, ఇవన్నీ తెలుసు. అవి తాగి మీ ఊళ్ళలో, మీ ఇంటి పక్కల కానీ, మీ ఇంట్లో కానీ బాగా తాగి వచ్చి కైపెక్కి ఏం చేస్తారు? ఇంట్లో అమ్మనన్న కొడతారు, తిడతారు, పిల్లలను తిడతారు, కొడతారు. మీరందరూ గమనించారా ఈ విషయాన్ని? అందరూ గమనించే ఉంటారు. ఆ కొట్టడము, తిట్టడము ఇవన్నీ ఎందువల్ల జరుగుతాయి? వాడు తాగి వచ్చినాడంటే ఖచ్చితంగా వీధిలో కొట్లాట జరుగుతుందా జరగదా? ఎవరినో గెలుక్కుంటారు, వాళ్ళతో కొట్లాట జరుగుతుంది. ఇది బాగా తెలుసు మీ అందరికీ. దానివల్ల ఏమవుతుంది? ఆ ఊర్లో మంచి పేరు ఉంటుందా ఆ తాగి వచ్చినోడికి? అంటే మనం గౌరవంగా ఉండవలసిన వాళ్ళము గౌరవాన్ని కోల్పోతాం. సమాజంలో ఊళ్ళో మంచిగా బతకాలి, మంచి పేరు రావాలంటే ఎంత కష్టపడాలో
అంత సింపుల్గా చెడ్డపేరు తీసుకుంటాం. ఎప్పుడు తాగినాడు ఒక 30 ఏళ్ళ నుంచి ఊళ్ళో ఉంటాడు. ఒకరోజు తాగిచ్చి ఏదో మనసు బాగాలేకనో ఏదో విధంగా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఆర్థికంగానో ఏదో ఒక సమస్య వల్ల తాగి వచ్చాడు అనుకో, తాగి వచ్చి ఏం చేస్తాడు, ఫుల్గా తాగేస్తాడు. ఇంట్లో గొడవ పెట్టుకుంటాడు, పక్కింటలతో గొడవ పెట్టుకుంటాడు. ఆ ఒక్కరోజు తాగడం వల్ల ఏమవుతుంది, ఊళ్ళో అందరూ వాడు తాగుడుపోతాడు, రాత్రి అంతా అల్లరి చేసినాడు, ఈ పేరు వస్తుందా లేదా? ఆ ఒక్కరోజుకి అంత పేరు పోతే ప్రతిరోజు తాగుతూ నిట్టలు లేచినప్పటి నుంచి తాగే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అలా తాగుతూ ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది. సార్ చెప్పారు ఇందాక, బాడీలోని ఆర్గాన్స్ అంటే అవయవాలన్నీ చెడిపోతాయి. కాలేయం కానీ కిడ్నీ కానీ గుండెపోటు కూడా వస్తుంది. వీటికన్నిటికీ వచ్చినప్పుడు ఏమవుతుంది, 25-30 ఏళ్ల పాటు సంపాదించిన సంపాదన అంతా ఒక్క నెల రోజులు ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్లో జాయిన్ అయితే సంపాదన అంతా ఇల్లు తోటలు గీటలు మొత్తం అన్నీ అమ్మేసినా కూడా అప్పుల పాలవుతుంది. ఒక్క మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఇన్ని అనార్థాలు జరుగుతాయి. మరి అలాంటివి మానుకోవాలా లేదా? అలవాటు ఉన్న వాళ్ళు మానుకునేదానికి ప్రయత్నం చేయాలి. అలవాటు లేని వాళ్ళు దాని జోలికి పోకుండా ఉండడం మేలు. కాబట్టి మీ ఫ్యామిలీలో కానీ మీ వీధిలో కానీ ఎవరికైనా కానీ అలాంటి అలవాట్లు ఉంటే ఇలాంటి దుష్పరిణామాలు జరుగుతాయి. సమాజంలో గౌరవాన్ని కోల్పోతున్నావు, నీకు చెడ్డ పేరు ఉంది ఊళ్ళో అని చెప్పేసి చెప్పాల్సిన విధానంలో చెప్పాలా. తాగినప్పుడు ఏం చెప్పినా కూడా వాళ్ళకు బుర్రకెక్కదు, తాగని సమయంలో చెప్పాలా. అలాగే సినిమాలో చూస్తుంటారు, మీరందరూ కూడా హీరోలుగా ఆదర్శంగా చేసుకుంటారు. ఎవరు చేసుకుంటారు మీరు? సినిమా హీరోలను, అల్లు అర్జును, పవన్ కళ్యాణ్, కదా. చాలుగా మీ హీరోలు అందరి పేర్లు చెప్పినారు. వాళ్ళు ఏమన్నా ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చినారా? మీకేమన్నా ఉప్పుట అన్నం పెట్టినారా? కానీ వాళ్ళు చేసే సినిమాల వల్ల మనం చెడిపోతున్నాం. ఫస్ట్ అంతా విలన్ను చెడ్డగా చూపిస్తారు. కాబట్టి కాలేజీకి ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కాలేజీ పోతారు. కాలేజీ పోతేనే వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. మేము స్కూల్ పోయింది మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. స్కూల్ ఏజ్ నుంచి ఏమున్నా మీ టీచర్లు కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా 10th క్లాస్ వరకే. కాలేజీకి పోయిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరు తల్లిదండ్రులు పట్టించుకోరు, టీచర్లు పట్టించుకోరు. చదువుతున్నాడా లేదా, వీడు తిరుగుతున్నాడా, ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయని కూడా ఎవరు అడగరు. తెలిసినా కూడా మీకు మంచి బుద్ధులు చెప్పరు. కాబట్టి ఏమున్నా కూడా మీరు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా మీ మంచి మిత్రులే. మీకు మంచి మిత్రుని ఎంచుకుంటే మంచి మార్గంలో పోయి మంచి చదువులు వాడి ఎలా దారిలో పోతుంటే అలాగే మంచి స్థాయికి పోతారు. అదే మంచి చెడు అలవాటు ఉన్న వాళ్ళకి తొలగిపోయినారు అనుకోండి, అంతటితో మీ జీవితం పతనం అయిపోతుంది. వాడు ఆ చెడు అలవాట్లకు పోయి ఇప్పుడు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి? ఒక మర్డర్ కానీ, ఒక మానభంగం కానీ, ఒక దొంగతనం కానీ, ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ఇలాంటి మందు గంజాయి వీళ్ళకి అలవాటు పడి జోలో డబ్బులు లేనప్పుడు దొంగతనాలు చేయడము. ఎవరన్నా కానీ ఒక కక్ష సాధింపు వాళ్ళ మీద కక్ష సాధించుకోవాలంటే వరే నీకు ఇంత డబ్బులు ఇస్తాము, పై పలాని పని చేయి, వాడిని సబ్బు రాపోరు అనేది, వాడిని కొట్టు రాపోరు అనేది ఇలాంటి చేస్తారు. ఆ డబ్బులు తీసుకోవడం, వాడు తాగడము, ఆ తప్పుడు పని చేయడం, కేసులు ఇరుక్కోవడం. కేసు నమోదైందంటే వారు స్టూడెంట్ బీటెక్ చదవని, ఐఏఎస్ చదవని, ఐపీఎస్ చదవని, ఏదన్నా చదవని ఎఫ్ఐఆర్ ఎక్కిందంటే ఒకసారి వాడు ఎందుకు పనికిరాడు అంటే వాడి జీవితాంతం వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివించి వాడు ఎంత ప్రయోజకుడు చేసి ఆఖరి నిమిషంలో ఐఏఎస్ అవుతున్నాడు సమయంలో ఏదన్నా ఒక తప్పుడు పని చేసి కేసు నమోదైందంటే ఐఏఎస్ కాడు,
ఏ ఉద్యోగానికి పనికిరాడు. కాబట్టి మీరు మంచి నెక్స్ట్ మీలో ఒక ఉన్నతమైన శిఖరాలకు ఎదిగించేవాడు రాజకీయ నాయకుడు కానీ ఒక అధికారి కానీ మీలో అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మంచి ఆశయంతో మీ తల్లిదండ్రులు ఏదైతే మీ మీద ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ ఆశలను మీరు నెరవేర్చాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. మీ తల్లిదండ్రులు ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మీ తల్లిదండ్రులు మార్చేదానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే మీ స్నేహితులుగానే ఏమైనా చెడు అలవాట్లు ఉంటే మరి ఇది మంచి మార్గం కాదని వాడికి మానిపించేదానికి ప్రయత్నం చేయండి. అంతేగాని నేను కూడా టేస్ట్ చూద్దామని చెప్పేసి ఒకసారి టేస్ట్ చూసినారంటే ఈరోజు టేస్ట్ చూస్తావు, ఈరోజు సిగరెట్ అంటావు, రేపు 2 అంటావు, మొన్నాడు 4 అంటావు, తర్వాత ప్యాకెలు అయిపోతాయి. ఒకరోజు ఒక బీర్ అంటావు, మళ్ళా వారానికి 2 బీర్లు అంటావు. ఈ విధంగా పెరుగుతూ పోతాయి. దానివల్ల మొత్తం మన జీవితం పోవడంతో పాటు మనం ఆర్థికంగాను దెబ్బతింటాం, సమాజంలో గౌరవాన్ని కోల్పోతామని చెప్పేసి వాళ్ళకి చెప్పండి. మారేదానికి ప్రయత్నం చేయండి. మారకపోతే వాడి కర్మ అని చెప్పి వదిలేయండి. అంతేగాని వాడి దారిలో మాత్రం పయనించేదానికి ప్రయత్నం చేయకండి. మీరందరూ గుర్తుపెట్టుకుంటారు కదా. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఇలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళని మార్చేదానికి ప్రయత్నం చేయండి. ఉన్న డబ్బులన్నీ ఇట్టే ఖర్చు పెడుతున్నారు, మా చదువులకు ఏమన్నా పెడతామా లేదా అని చెప్పేసి దండించండి. మీరు తెలుసుకుంటే ఎవరైతే మీ ఫ్యామిలీలో తాగుతా ఇట్లా చెడు అలవాట్లకు ఉన్నారో వాళ్ళు మార్చేదానికి మీ శక్తి సామర్థ్యాలు సరిపోతాయి. మీరు అనుకుంటే అది చాలా ఈజీ. మీరు గట్టెక్కొచ్చుకోండి. మీ ఇంట్లో ఎవరైనా మీ పేరెంట్స్ ఎవరైనా తాగుతా ఇట్లా చెడుతాలో ఉన్నారు అనుకోండి, మీరు ఒకరోజు అన్నం తినకుండా నువ్వు మానేస్తేనే అన్నం తింటాను, లేకపోతే అన్నం తిన్నా అని చెప్పి గట్టి కూర్చొని మీకోసం ఏమైనా చేస్తారు తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తి పిల్లలే. ఆ పిల్లల కోసం ఏమైనా చేస్తారు. మీరు కూడా వాళ్ళు మారేదానికి మంచి మార్గంలో వచ్చేదానికి మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా? మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయుకి, అలాగే డాక్టర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. మీరందరూ కూడా మంచి మార్గంలో నడుచుకోవాలని చెప్పేసి జీవితాంతం ఇది ఈరోజు చెప్పినారని చెప్పి ఈరోజు మర్చిపోయే కార్యక్రమం కాదు. మీరు జీవితాంతము దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా మీరు వినాలి, మరి గుర్తు తెచ్చుకోవాలి. మంచి మార్గంలో నడిచేదానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నీ ఉద్యోగం నువ్వు గవర్నమెంట్ జాబ్ పనికిరావు, ఇంకా ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవాల్సింది. కాబట్టి వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మరి మీకు మీ చేతుల్లోనే మీ బంగారు భవిష్యత్తు ఉంది. మరి పునాదులు వేసుకోవాల్సింది మీరే, మేము చెప్పేవాళ్ళమే. కానీ నడవాల్సింది, నడిపించాల్సింది మీరే. మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు కానీ తెలియపరచండి. కాబట్టి ఒక మంచి సమాజాన్ని మనము నిర్మించుకోవాలి. ఓకే, ఇప్పుడు రమణ సార్ కొన్ని విషయాలు చెప్తారు. వేదిక పైన ఉన్న సభకు అధ్యక్షత వహించిన మన హెచ్ఎం సార్ గారికి, స్నేహిత అమృతహస్తం సేవా సమితి కోఆర్డినేటర్ మన రాజు సార్ గారికి, డాక్టర్ సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు. మాదక ద్రవ్యాలు, ఈ మాదక ద్రవ్యాలు వాడడం వల్ల అనర్థాలు, తర్వాత వాటిని ఉపయోగించడం వల్ల జరిగే దుష్ఫలితాలు అన్నింటినీ చక్కగా వివరించారు. ఈ మత్తు అనేది ఆ మాదక ద్రవ్యాలు వాడడం వల్ల మొట్టమొదటిగా కలిగేది శరీరానికి మత్తు. ఆ మత్తు అనేది ఆ యువతకు ఏదో ఒక తెలియని లోకంలోకి వెళ్ళినట్లు అలా భావించి ఆ మాదక ద్రవ్యాలకు ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు. ఫస్ట్ జరిగేది ఏంటంటే, ఎప్పుడైతే ఆ మాదక ద్రవ్యాలు యూజ్ చేస్తామో వెంటనే మన మెదడుకు శరీరానికి లింకు తప్పుతుంది. ఎందుకు మత్తు వస్తుందంటే, మన మెదడుకు శరీరానికి ఆ మెదడు నుంచే కదా మనకి ఏదైనా కానీ సిగ్నల్స్ వచ్చేది. ఎప్పుడైతే మనం మాదక ద్రవ్యాలు వాడతామో అప్పుడే మన మెదడుకు శరీరానికి లింకు తప్పుతుంది. లింకు తప్పితే ఆ వాడినప్పుడు ఒక సమయం ఉంది కదా, ఆ సమయం అంతా శరీరానికి మెదడుకు లింకు తప్పిపోయి కనెక్షన్ కట్ అయ్యి
మన శరీరం ఏ పని చేయలేని స్థితిలోకి పోతుంది. అదే మత్తుగా భావిస్తున్నాం. అదేదో మాదక ద్రవ్యాలు వాడితే బాగా పూర్తిగా మత్తు వస్తుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు, బాగా పనుకొని నిద్రపోవచ్చు, తెలియకోకుండానే ఏంటంటే గుర్తురావు, జ్ఞాపకాలు గుర్తురావు, బాధలు గుర్తురావు, కష్టాలు గుర్తురావు అనుకొని భ్రమలో అవన్నీ వాడుతుంటాం. కానీ జరిగేది అది. ఎప్పుడైతే శరీరానికి సిగ్నల్స్ అందవో శరీరం పనిచేయడం ఆగిపోతుంది. ఆగిపోయి ఏం చేస్తాడు, వాడు పనుకోనే ఉంటాడు. అర్థమవుతుందా? అలా అన్నమాట. ఇప్పుడు ఆ మత్తు పదార్థాలు వాడడం వల్ల మన శరీరంలోని ప్రధాన అవయవాలు ఏంటి? ప్రధాన అవయవాలు ఏంటి? మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, వీటిపైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. అర్థమవుతుందా? ఈ రాజా ప్యాకెట్లు, తర్వాత రే 6th క్లాసులు రా, ఏమి ఇవి మన శరీరంలో ప్రధాన అవయవాలు. ఎప్పుడైతే గుండె మీద ప్రభావం చూపుతుందో హార్ట్ అటాక్ వస్తుంది, ఊపిరితిత్తులు ప్రభావం చూపుతుందో నీకు ఇంకా దగ్గు ఇవన్నీ వచ్చేస్తాయి. కాలేయం అనేది గట్టి పదార్థం కదా, ఆ కాలేయం అనేది చెడిపోవడం స్టార్ట్ అయితే నీకు ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. గుండెన మార్పు చేసే అవకాశం ఉంటుంది, కానీ కాలేయం మార్పు చేసేదానికి చాలా ఎక్స్పెన్సివ్, చాలా డబ్బుతో కూడుకున్నది. అలాగే మైండ్, మన మెదడుగా ప్రభావానికి గురైతే ఇంకంతే ఏమవుతుంది, ఇంకా పెరాలసిస్లు, ఈ షివరింగులు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ దెబ్బతిన్నప్పుడు మనకు విద్యార్థులు ఎవరైతే మన విద్యార్థులు ఈ మాదక ద్రవ్యాలను వాడతారో ఆ మెదడు చెడిపోయి ఫస్ట్ ఏకాగ్రత కోల్పోతారు. మనకు కావాల్సింది ఏకాగ్రత. ఆ ఏకాగ్రతే ఈ మాదక ద్రవ్యాలను దెబ్బతీసేది. ఎప్పుడైతే ఏకాగ్రత దెబ్బవుతుందో నీకు చదివేది నీకు అర్థం కాదు, అవగాహన కాదు, నీకు గుర్తుండవు, నీ పరిస్థితి అంతా ఏరే విధంగా పోతుంటారు. సినిమాలో చూస్తుంటారు మీరు, వాళ్ళు ఎలా ఉంటారు? ఫస్ట్ టైం బాగుంటాడు, సార్ చెప్పినాడు హీరో, తర్వాత ఎన్ని దాళ్ళకు అలవాటు పడి, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అయ్యాడు, దీనికి మందుకు అలవాటు పడి వాడు ఏం చేస్తాడు, పిచ్చివాడిగా మారిపోతుంటాడు. పిచ్చివాడిగా మారిపోతే వానికి ఏమవుతుంది, కనెక్షన్ కట్ అయ్యి మొత్తం వాడు ఏం చేస్తున్నాడు వానికి అర్థం కాని పరిస్థితి. అది ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము లారీ డ్రైవర్స్ చూసినాం అనుకో, డ్రైవర్స్కు వాళ్ళకి ఏం కావాలో ఖచ్చితంగా డ్రైవింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉంటేనే వాడు రోడ్డు యాక్సిడెంట్ చేయలేడు, తర్వాత సక్రమంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు యాక్సిడెంట్ ఎలా అవుతున్నాయి? ఈ విధంగానే వాళ్ళు మందు తాగి డ్రైవర్స్ ఎక్కువ దూరం ప్రయాణిస్తూ ఉంటారు. లారీ డ్రైవర్స్ వాళ్ళు మందు తాగుతారు, మందు తాగితే ఏకాగ్రత కోల్పోతారు. ఈ విధంగా వాడు ఏం చేస్తున్నాడో అర్థం కాదు, లెఫ్ట్ పోతున్నాడు అర్థం కాదు, రైట్ పోతున్నాడు అర్థం కాదు, దగ్గరగా వచ్చినట్టుని గుద్ది వెళ్ళిపోతున్నారు. దానివల్ల సమస్యలు చూడండి, వాడు జైలుకి పోతాడు, ఆ గుద్ది యాక్సిడెంట్లో చంపిన వాళ్ళ కుటుంబం నాశనం అవుతుంది. ఈ విధంగా ఎన్నో దుష్ఫలితాలు. తెలియకుండానే వాళ్ళతో పాటు ఎదుటి వాళ్ళు తప్పు లేకుండా కూడా వాళ్ళు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా ఈ మాదక ద్రవ్యాలను వాడేటప్పుడు మనం జాగ్రత్తలు చెప్పడం అనేది మన బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే మన అన్న కానీ మన నాన్న కానీ ఎవరైనా కానీ మాదక ద్రవ్యాలు తీసుకొని ఆ మత్తుకు బానిస అయినప్పుడు మీరు వివరంగా చెప్పచ్చు. సార్ చెప్పినప్పుడు ఇట్లా కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది, నాన్న తాగుతా అంటాడు, నువ్వు వివరంగా చెప్పగలిగితే మీ నాన్నలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఎవరైనా కానీ ఈ మాదక ద్రవ్యాలు వాడడం, పబ్లిక్ ప్లేసుల్లో వాడడం అనేది నేరం. వాడడం నేరమే, అమ్మడం నేరమే, ఇంకా ఉపయోగించడం అనేది ఇంకా మహానేరం. అర్థమవుతుందా? బహిరంగ ప్రదేశాలలో ఈ సిగరెట్లు, బీడీలు తాగడము, ఇంకా వాడి కళ్ళు కలపరావు, విచక్షణ కోల్పోతాడు, చాలా సమస్యలకు దారి తీస్తుంది. అది మాదక ద్రవ్యాల వాడకం వలన శత్రుత్వం పెరుగుతుంది. అది గుర్తు పెంచుకోండి. శత్రుత్వం పెరుగుతుంది. మన శరీరంలోని అవయవాలు ఇంటర్నల్గా దెబ్బతినిపోతాయి.
కాలేయం కానీ, కిడ్నీస్ కానీ, లంగ్స్, ఇంకా చాలా క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ రాజా హార్మ్స్ వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. బ్రౌన్ షుగరు, హెరాయిన్, కొకైన్, ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 5.6% అడిక్ట్ అయి ఉన్నారంట డ్రగ్స్కు. నివేదికలు చెప్తా ఉన్నాయి. దానివల్ల చూడండి, ముఖ్యంగా యూత్ ఎక్కువగా చెడిపోతా ఉంది. పేరు మోసినటువంటి కాలేజీలు, ఐఐటీలు, తర్వాత వేలూరు విట్టు, అంటే వేలూరు అనే కాదు, అట్లా ఎస్ఆర్ఎం, విట్టు, ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి. ఈ మధ్య మాకు అందిన సమాచారం ఏంటంటే హైదరాబాద్లో నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఫేమస్ కాలేజ్, అది చాలా మంచి కాలేజీ. ఆ కాలేజీలో కూడా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారనేటటువంటి సమాచారం మా బంధువుల అబ్బాయి చదివేవాడు అక్కడ, వాడి ద్వారా మాకు తెలిసింది. చూడండి, ఎందుకంటే ఇక్కడ తర్వాత పై చదువులు పోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీ జాగ్రత్తలో మీరు చదువుకొని బాగుపడాలా. కానీ హైరేజ్ కేసులు ఉపయోగ కొద్దీ స్వేచ్ఛ వస్తుంది, ఎక్కడ లేని స్వేచ్ఛ. మీరు కింగులు అయిపోతారు. అతనని చెప్పేది, అప్పుడు అమ్మను నాన్నను కేర్ చేయరు, అక్కడటువంటి లెక్చరర్లను కేర్ చేయరు. ఫ్రెండ్స్, ఒక పనికిమాల విధం ఉంటే నువ్వు వారి సమాసం పట్టిపోతే అంతే అయిపోయి కాబట్టినట్టు డబ్బులు పంపిస్తుంటారు తల్లిదండ్రులు. ఆ ప్రాజెక్టు వరకు, ఆ రికార్డు వరకు, అవి ఇవన్నీ ఏవో అబద్ధాలు చెప్పి వాళ్ళు డబ్బులు వేస్తుంటే మీరు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చెడిపోతున్నారమ్మా. చెడిపోయి బానిసయి డబ్బు లేనప్పుడు దొంగతనాలు, దోపిడీలు, ఇంకా చాలా రకాల మరి వ్యసనాలు అన్నీ అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకొని చివరికి చచ్చిపోతారు. భగవంతుడు మనకు జీవితాన్ని ఇచ్చింది, బాగా ప్రశాంతంగా బ్రతకాలా, బాగా చదువుకోవాలా, మరి మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు అందించాలా. స్టూడెంట్స్ చెప్తే, చదువుకున్న వాళ్ళు చెప్తే మిగతా వాళ్ళు వింటారు కూడా. ఈయనేదో చదువుకున్నాడు, ఈయనకి అన్నీ తెలుసు అని. అందుకే మీకు చెప్పడం ఇది. మీకే ఎందుకు సార్, మాకు చిన్నపిల్లల మీద మాకు వాటి గురించి తెలియదని మీరు అనుకోవచ్చు. కానీ మనం సినిమాలలో చూపిస్తుంటారు, సినిమాలలో దానికి బానిసయ్యి చాలామంది ఆడపిల్లలు కూడా. ఇక్కడ ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదమ్మా, అందరూ మనుషులే. అందరూ కూడా అలవాట్లకు బానిసయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి వాటి బారిన పడకుండా మనము చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. మనం మసులుకోవడమే కాదు, మన ఇరుగు పొరుగు వారికి, మన ఫ్రెండ్స్కు, మన బంధువులకు కూడా మరి వాటికి అలవాటు పడితే పర్యవసానం ఎలా ఉంటుంది అనే విషయాలు తెలియపరచాలి. ధూమపానం కానీ, మద్యపానం కానీ, ఇంకా మత్తు పదార్థాలు చాలా రకాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి తెలుసుకొని తెలియపరుస్తారని మరి ఎంతో ఆశతో, ఆతృతతో, ఒక మంచి ఆలోచనతో స్నేహిత అమృత హస్తం వారు సేవా సమితి వారి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి డాక్టర్ సార్ కూడా చాలా మంచి విషయాలు చెప్పాడు. మరి ఇప్పుడు మన రాజు సార్ మాట్లాడతాడు. సిగరెట్స్ చాలా ఫేమస్ అన్నమాట. అవి దాంట్లో ఒక కాలు భాగము చిన్న సూట్ తీసుకొని భాగం మొత్తం అంతా తీసేసాను బయటికి. తీసేసి ఆ పొగాకుకు కొద్దిగా కారం పొడి మిక్స్ చేసి దాంట్లోకి బాగా పెట్టేసి అన్న వచ్చాడు. అన్నా నువ్వు భలే తాగుతావున్నా, నువ్వు పొగ అయితే వదులుతావు బయటికి, భలే ఉంటుందన్నా అని అన్నా. అంటే ఆయన కొంచెం డౌట్ వచ్చింది, ఏంది ఇటు ఇస్తాను ఇడు అని. అంటే మామూలుగా అన్నా వాళ్ళ కొత్త వాళ్ళు పక్కన వాళ్ళకి తెలియదు, నువ్వు తాగున్నా అని చెప్పిన. ఫస్ట్ ఆ కారం పొడి వేసి మళ్ళీ ముందర జస్ట్ కొద్దిగా మామూలు పొడి వేసినాను. అంటే ఇది ఈ పొగ పొడి తాగుందంటే బాగా స్లోగా వస్తూ ఉంది.
అన్నా ఒక్కసారి గట్టి పిలుచున్నా అన్న, బాగా గట్టి పిలిచాడు. పిలిస్తేనే గొంతు ఇదంతా మంట కాదు, ఇసురు పడేసి అసలు కొంచెంసేపు ఆయన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చి దగ్గి అయిపోయింది. అన్నా చూడన్నా సిగరెట్స్ ఈ మధ్య కొద్దిగా డూప్లికేట్ వస్తున్నాయి మానయ్యన్నా అన్నా. సో ఆయనకి ఏమైందో ఏమో 2 days తర్వాత స్మోకింగ్ అనేది ఆయన మనిషిడు. ఇప్పటికి కూడా అసలు తాగడు. ఆయన అంగాల మొగుడు తాగరు అసలు. అంటే నెక్స్ట్ సిగరెట్ తాగితే ఇదే విధంగా ఏమన్నా మంట వస్తుందేమో అని తాగలేంగా. సో అంటే ఇదే విధంగా నేను మిమ్మల్ని చేయమని కాదు, జస్ట్ నాకు జరిగిన ఇన్సిడెంట్ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ గుర్తుంటాయి కాబట్టి చెప్పాను. కాబట్టి ఎందుకు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు వినరు, పిల్లలుగా మనం వింటా ఉంటే మనం ఇప్పుడు వినేసి సో పోను మన ఫ్యూచర్ బాగుండాలని చెప్పేసి మనము వాటి జోలికి పోకుండా ఉండడానికి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. మీరు చూస్తారా అలా 6th class పిల్లలు 7th వాళ్ళు చాలా కింద ఏదో ఆడల్లో ముగ్గులు కింద పరుక్కుంటా అలా ఉన్నారు. కాబట్టి పిల్లలకు చెప్పడం ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడే మీరు దానికి గురించి తెలుసుకుంటే మీరు అంటే సపోజ్ బీటెక్ ఎంబీబీఎస్ అలా పోయినా కూడా వాటి గురించి మీకు అవేర్నెస్ ఉంది కాబట్టి వాటి జోలికి పోరు. ఇంకొకటి రాజా హాన్స్ అనేది పంటికి మాకు పంటి నొప్పి రాదు, ఆ నొప్పి రాదు, ఈ నొప్పి రాదు అంటారు. ఏ నొప్పి రాదు, ఏకంగా పైకి పోయే నొప్పి వస్తుంది అంతేగా. కాబట్టి ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్. పులివెందుల పుష్పగిరి స్కూల్లో ఒకతను నాకు పేరు గుర్తులేదు కానీ ఆయన హిందీ టీచరు. ఆయన ఎనీవేర్ పర్ డే కనీసం 2 ప్యాకెట్ సిగరెట్స్ ఆ రాజా చివరికి మధ్యలోనే ఆయన పైలోకానికి జర్నీ ఇచ్చేసాడు అన్నమాట. సో మేము కూడా హ్యాపీ జర్నీ అని చెప్పినాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పోయిన ఎవరు బాధపడరు. చెప్పినాము వినలే, నాకు సావు అని అంటాం అంతేగా. కాబట్టి మొక్క ఇవ్వంగనిది మాన ఇవ్వంగది. కాబట్టి ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా దీని గురించి తెలుసుకొని మీ ఫ్యూచర్ను అద్భుతమైన ఫ్యూచర్గా మలుచుకోండి. ఓకేమా? థ్యాంక్ యూ.